అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన కన్నమ్మ పిల్లల్ని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఎలాంటి బట్టలు వేసి రెడీ చేయాలనుకుంటుందో చూద్దాం. ఇషాన్ ఎయిర్పోర్ట్లో బయలుదేరగానే తనకి ఫోన్ చేస్తుంది సోనీ. తను వస్తున్న విషయం తెలుసుకొని చాలా ఎక్సైట్ అయిపోతుంది. మనం బయటకు వెళ్దామా అనగానే, లేదు సోనీ, నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు నేను మమ్మీకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం లైఫ్లో ఎవరికీ చెప్పకుండా మీటింగ్ పేరుతో బయటకు వెళ్ళాను. సోనీ మాత్రం కోపంగా, అలా ఎలా మాట్లాడతావు బేబీ, అసలు మీ మమ్మీ వల్లే కదా మన లైఫ్ ఇలా అయిపోయింది, లేదంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హనీమూన్లో ఉండేవాళ్ళమంటూ నిప్పులు తొక్కిన కోతిలాగా అరుస్తుంది. షటప్ సోనీ, ఇంకోసారి మా మమ్మీ గురించి మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, నా ఫ్యామిలీ పట్ల ఎప్పుడైనా నువ్వు అమర్యాదగా ప్రవర్తిస్తే నీ ముఖం కూడా నేను చూడను. ఇషాన్ అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన సోనీ వెంటనే సర్దుకొని, అది కాదు బేబీ, నిన్ను చూసి నేను చాలా రోజులవుతుంది అనగానే, నువ్వు ఏదైనా యాడ్ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు నెలలు కనీసం ఫోన్ కూడా చేసుకునే వాళ్ళం కాదు, మరి అప్పుడేమైంది అంటూ సూటిగా ఒక ప్రశ్న వేస్తాడు. తన దగ్గర సమాధానం లేకపోవడంతో, అది కాదు ఇషాన్ అంటూ ఏదో చెప్పబోయేలోపు ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు నా మూడ్ ఖరాబ్ చేయకు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొడుతూ, అలా ఎలా చేస్తావు బేబీ, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. నాలో ఉన్న వైలెన్స్ బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా నా వాడివి అంటే కేవలం ఈ సోనియాకి మాత్రమే సొంతం అంటూ గట్టిగా అరుస్తుంది. కన్నమ్మ పిల్లలతో కొద్ది దూరం బయలుదేరిన తర్వాత వెంటనే ఏదో విషయం తనకు గుర్తుకు రావడంతో, ఓయమ్మ నేనేటి ఇట్టా చేసినాను అంటూ తల పట్టుకోగానే పక్కనే ఉన్న అర్ణవ్, ఏమైందమ్మా అనగానే, చిన్నబాబా నువ్వు దొరకు ఫోన్ చేసి మా కరిసీనుగాడి అడ్రస్ కనుక్కోమని చెప్పు అంటుంది. అతను ఎవరు అనగానే, ఉన్నాడులే ఒక ఎరిబాగులోడు, మనకి చాలా పని ఉండాలి ఆడితో అనగానే, అశోక్ గారికి ఫోన్ చేసి కరిసీను అనే వ్యక్తి అడ్రస్ కావాలంటే డాడ్ మన కన్నమ్మ చెప్పింది అనగానే అతని ఫోన్ నెంబర్ షేర్ చేస్తాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి కన్నమ్మకి ఇవ్వగానే ఉనికే చేతులతో దాన్ని పట్టుకుని, ఏంటో చిన్నబాబా, ఎన్నిసార్లు మా కరిసీనిగాడి దగ్గరున్న ఈ డబ్బా పట్టుకున్నా నాకు మాత్రం దడపోదు. దీన్ని చూస్తేనే నాకేటో దయ్యాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇదేటి బాబా, గుర్రు అని శబ్దం వస్తా ఉండాది అనగానే అవతల ఫోన్ రింగ్ అవుతుందమ్మా. వాళ్ళు హలో అనగానే నువ్వు మాట్లాడాలి అనగానే కరిసీనిగాడి కర్మగాలి ఫోన్ ఎత్తి హలో అనగానే, ఒరోరు కర్రిగా, నేనురా కన్నమ్మని, అవతల ఉండేది నువ్వేనా అంటుంది. ఒక్కసారిగా బిత్తరపోయినట్టు పిచ్చి చూపులు చూసి మళ్ళా ఫోన్ వైపు చూస్తూ, హలో ఎవరండి మీరు అనగానే, నన్ను పట్టుకొని ఎవరంటావేంద్రా, ఒళ్ళుగాని బలిసిందా కర్రిగా అంటూ గట్టిగా అరుస్తుంది. వాయిస్లోని స్వీట్నెస్ గుర్తుపట్టి కన్నమ్మ అంటూ ఆనందంగా అరవగానే, 4 అచ్చింతలు పడితే గాని నీలో ఉన్న మా కర్రిగాడు బయటికి రాలేదన్నమాట. ఏందిరా పట్నం కూడా బాగా వంటబట్టినాదా, ఈ కన్నమ్మనే మర్చిపోయినావు, చింతపరకతో చితక్కొట్టి నిప్పులు కొలిపి తొక్కించగలను. అట్టా అనక్కన్నమ్మా, నేను నిన్ను ఎట్టా మర్చిపోతా, నువ్వింత సడన్గా ఫోన్ చేస్తావని నేను అనుకోలేదు అనగానే, సరే సరే ఈ ఒక్కసారికి సమిత్తా ఉండా, నువ్వు బేగి మనం ఉత్సవాల్లో వేసుకుంటే బట్టలు అడ్డుకురా, 5 సంవత్సరాల బుల్లెమ్మకు బుల్లోడికి అంటూ ఇంకొన్ని వస్తువులు చెప్పి అవతల కర్రిగాడు ముత్తుకుంటున్నా వినకుండా ఫోన్ పెట్టేస్తుంది. చూసినావా చిన్నబాబా, ఈ కర్రిగాడు నన్ను నట్టుకొని, అది ఈ కన్నమ్మ నట్టుకుని నువ్వు ఎవరు అంటాడా, నాయాలు రాని చెప్తా ఆడి సంగతి, దురదగొట్టాకు ఒళ్ళంతా పోసి బురదలో పందును దొలిపినట్టు దొలుపుతాయి అదవా. చక్రి మాత్రం కన్నమ్మ భాషకి ఒకవైపు భయపడుతూనే మరోవైపు బలవంతంగా నవ్వాపుకుంటూ ఉన్నాడు. పిల్లలు మాత్రం భాష అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే, ఓరోరు బుల్లెమ్మ బుల్లోడా, మీరేంటి అట్టా సుత్తా ఉండారు, ఏటీ కాదు మనదే గెలుపు చూసుకోండి అంటుంది. మళ్ళీ అర్ణవ్కి ఫోన్ రాగానే చూస్తాడు. అది ఇంతకు ముందు చేసిన నెంబర్ కావడం వల్ల ఎత్తి హలో అనగానే, సార్ మీరు మా కన్నమ్మకి బంధువులా అనగానే, అవును నేను తన 2వ బావగారిని అనగానే, సార్ పెళ్లిలో మిమ్మల్ని చూశాను కానీ నేను గుర్తుపట్టలేకపోయాను, సారీ సార్. ఇప్పుడు కన్నమ్మ కొన్ని వస్తువులు చెప్పింది, అవి తీసుకుని ఎక్కడికి రావాలో చెప్పమంటే తన మాట తనవే గాని పక్కన వాళ్ళకి పట్టించుకోదు. నేను ఎక్కడికి తేవాలో అడ్రస్ అడుగుతుంటే ఫోన్ పెట్టేసింది. నేను అడ్రస్ షేర్ చేస్తానంటాడు. ఓకే సార్, మా కన్నమ్మ జాగ్రత్త, నేను అక్కడికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడతా అని ఫోన్ పెట్టేస్తాడు. వీళ్ళు స్కూల్ దగ్గరికి వచ్చేసరికి
ఆ స్కూల్ బిల్డింగ్ కారులో నుండే చూసి కళ్ళు తేలేస్తుంది కన్నమ్మ. ఓరోర్, ఇదేటి ఇంత పెద్దగా ఉండాది అని కార్ డోర్ తీయాలని చూస్తే ఎంతకీ రాలేదు తనకి. ఓలమ్మో, ఇదేటి ఇట్టా ఉండాది అంటూ దానివైపు అలాగే చూడగానే చిన్ను ఇలా పిన్ని అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. పాప వైపు చూస్తూ, ఆ బంగారు తల్లి నన్ను పిన్ని అన్నావా? నా బంగారమే, బుల్లెమ్మ చాలా బాగా పిలిచినది సక్రమన్నా నన్ను అంటూ కారులో నుండి దిగి పాపని ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. బాబు వైపు చూస్తూ, నువ్వు కూడా నా బంగారు కొండవే బుల్లోడా అంటూ తనకు కూడా ముద్దు పెడుతుంది. కొందరు కన్నమ్మ వైపు అలాగే చూసి మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు. అదేటి చిన్న బాబా, అందరూ నా కళ్ళి అట్టా సుత్తా ఉండారు అంటుంది. నీ డ్రెస్ చూసి అలా అంటున్నారులేమ్మా, నువ్వు పద అనగానే ఒకసారి చూసుకుంటుంది. తను ఇంకా తన గూడెంలో వేసుకునేలాంటి డ్రెస్ వేసుకుంది. లాంగ్ టాప్ మిర్రర్ వర్క్ వేసుకుని కింద ప్యాంటు కూడా మొత్తం అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి. చేతికి ఎక్కువగా మట్టి గాజులు వేసుకుంది. మెడలో కొన్ని రకాల పూసల దండలు, ఇషాన్ కట్టిన మంగళసూత్రం, ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్. తన గడ్డంకి 3 పచ్చబొట్టు చుక్కలు ఉంటాయి. తనను చూడగానే ఎవరైనా ఈజీగా చెప్తారు గిరిజన ప్రాంతవాసి అని. కానీ అందరూ క్షణాల్లోనే కన్నమ్మ చుట్టుముట్టారు. ఎందుకంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది కదా స్కూల్లో. పేరెంట్ కూడా ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చారేమో అని వాళ్ళ అనుమానం. ఒక ఆవిడ సరాసరి కన్నమ్మ దగ్గరికి వచ్చి, మీ డ్రెస్ చాలా బాగుందండి, మీ బేబీతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా అంటుంది. చిన్నుని ఇంకా కన్నమ్మ ఎత్తుకుని అలాగే ఉండడం వల్ల వాళ్ళిద్దరిని తల్లి కూతుర్లు అనుకుంది ఆవిడ. ఆవిడ మాట్లాడిన మాటలు కన్నమ్మకు అర్థం కాకపోవడం వల్ల అలాగే చూస్తూ ఉంటే తన బాధను అర్థం చేసుకున్న ఆర్నవ్ తన దగ్గరికి వచ్చి, ఏమీ లేదు కన్నమ్మ, నీ డ్రెస్ చాలా బాగుందంట, అదే చెప్తుంది ఆమె అంటాడు. ఈ లేటి సంతలో ముంత మామిడికాయ కోసం కొట్టుకున్నట్టు ఇట్టా నా చుట్టూ చేరిపోయారు. కన్నమ్మ భాష అర్థం కాక అలాగే ఉండిపోతే ఇంకో లేడీ కాస్త చొరవ తీసుకొని కన్నమ్మ హెయిర్ చూస్తూ, ఇది మొత్తం కూడా ఒరిజినల్ హెయిరా మీకు అంటుంది. జుట్టు పట్టుకోవడంతో, ఇదేంటి ఈ గుంట నా జుట్టు ఇట్టా పట్టుకుంది బాబా అంటూ కొంచెం అనుమానంగా అర్ణవ్ వైపు చూస్తూ అడగానే, కంగారు పడకమ్మా, నీది నిజమైన జుట్టా కాదా అంటూ అడుగుతుంది. సవరం పెట్టుకుండే కర్మ నాకేటి బాబా, కుంకుడుగాయ, మందారాకు, సీకాయతో పెంచిన జుట్టు కాదేటి, మీరేమో భలే చక్కగా వేశారే, ఫ్యాషన్గా ఉంది అంటుంది ఇంకొక ఆవిడ వచ్చి. అంటే ఒక సైడ్కి ముడి వేసేసింది మన కన్నమ్మ. చక్రం మాత్రం అందరి వైపు చూసి, హలో ఎక్స్క్యూజ్ మీ, అక్కడ కాంపిటీషన్కి టైం అవుతుంది కదా అనగానే అందరూ హడావిడిగా పరుగులు పెడతారు. చక్రమన్నా, బతికించేసినావు, లేదంటే ఈ పట్నపోళ్ళేంది మరీ ఇంత ఇడ్డూరంగా ఉండారు అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్క క్షణం నాకు చాలా కోపం కూడా వచ్చింది. అదేటి ఇంత మనిషిని చూసినట్టు చూస్తున్నారు అంటుంది. మా కర్రిగాడేటి ఇంకా రాలేదు, దరిద్రుడు, వీడికి పెత్తనాలు ఎక్కువ. చిన్నబాబా, ఇంకోసారి ఆ డబ్బాలో నుంచి వాంతో మాట్లాడు, బేగి రమ్మని చెప్పు అంటుంది. చక్రి మాత్రం, నువ్వు ఎవరికైనా చాలా మర్యాద ఇస్తావు చెల్లి అంటాడు. లేని కాలర్ ఎగరేస్తూ, అట్టా ఉంటుంది మనతోటి, సక్రమంగా మర్యాద మనం ఇచ్చినప్పుడే అవతలోడు పుచ్చుకోవాలా, లేదని ఎకసకాలు నొక్కితే నాకు ఒళ్ళు మండుతుంది. పిన్ని, మా ఫ్రెండ్స్ అంటూ చిన్ను బన్ను ఒకవైపు చూపించగానే అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో గలగలా మాట్లాడుతూ సంతోషంగా క్లాస్ రూమ్ వైపు వెళ్తూ కనిపిస్తారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత కన్నమ్మకి మనసులో ఒక రకమైన బాధ మొదలవుతుంది. ఈ వయసులో పిల్లోళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు కాడ ఉంటారు, మరి బిడ్డల పరిస్థితి ఏంటో అనుకుంటూ, సరి సరి బేగా పోదాం రండి అంటూ, చిన్నబాబా మేము ఏడే కాస్త చూస్తూ ఉంటాము, ఆ కర్రిగాడు వస్తే ఇట్లా లాక్కుండ్రా నాయాలు 4 తన్నాల ఆడికి, నా దెబ్బలు లేక బాగా టిమిటిమిలాడిపోతా ఉండాడు, ఇంకా రాలేదు చూడు. వీళ్ళు మాటల్లో ఉన్నప్పుడే అక్కడికి ఒక 2 పెద్ద కవర్లు వేసుకొని వస్తాడు ఒక వ్యక్తి. చుట్టూ గమనిస్తూ ఉంటే, ఓడి కర్రిగా అంటూ గట్టిగా అరుస్తుంది. అంతే, ఆ వాయిస్కి ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడి వీళ్ళ వైపు చూడగానే కర్రిగాడు మాత్రం పాపం నవ్వుతూ ఉంటాడు. చక్రి అందరి వైపు చూసి, ఓకే మీ పనులు చూసుకోండి, మాకు తెలిసిన వ్యక్తి అంటాడు. నువ్వు బేగి రారా దున్నపోతు, ఆడ చూడు అందరూ తయారవుతూ ఉండారు అంటూ గట్టిగా అరవగానే వీళ్ళ దగ్గరికి పరిగెత్తినట్టే వస్తాడు. కాస్త తొందరగా వస్తే ఏమిరా కర్రిగా అంటుంది. అబ్బా కన్నమ్మ, ఏడ కూడా నా పరువు తీయకు అనగానే ఏంటో నోరులేస్తుంది. లేదమ్మా తల్లి, ముందు నువ్వు చెప్పినవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడు అంటాడు. ఏంట్రా ఇంగిల్ పీసులోకి వస్తా ఉండావు అంటుంది. సరే తల్లి, నువ్వు చెప్పినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడు అనగానే అట్టారా దారికి. కన్నమ్మ చూస్తూ ఉంటే మన కర్రి మాత్రం అలాగే కన్నమ్మ వైపు చూస్తూ మళ్ళీ మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ తనను తాను పరిచయం చేసుకుంటాడు. సార్, నా పేరు శ్రీనివాసులు అనగానే, కాదు కాదు కర్రి శ్రీనివాడు అంటుంది కన్నమ్మ తన పని చేస్తూనే. అబ్బా నువ్వు ఆగు తల్లి, నేనేదో పరిచయం చేసుకుంటాను అంటాడు. కన్నమ్మ ఇంకా జ్యువెలరీ బాక్స్ చూస్తూ ఉంటే సీను మాత్రం అర్ణవ్ వైపు చూస్తూ, హాయ్ సార్, నా పేరు సీను,
నేను కన్నమ్మ ఒకే గూడెంలో పుట్టి పెరిగాము. వాళ్ళ నాన్న ప్రోత్సాహంతోనే నేను పట్నంకి వచ్చి చదువుకోవడం, ఇలా టూరిస్ట్ గైడ్గా సెటిల్ అయ్యాను. కానీ ఈ దారి చూపించింది మాత్రం మీ నాన్నగారే. వీళ్ళందరి హెల్ప్తోనే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఈ కన్నమ్మ ఉందే మా అందరికీ తల్లి లాంటిది. ఎవరికైనా సరే కష్టంలో ఉంటే తల్లిలాగా ఆదరించడమే కాదు, తండ్రిలాగా ధైర్యం కూడా చెప్తుంది అంటాడు. రే కర్రిగా, చక్రి ఏమిరా అంటూ గట్టిగా అరవగానే, అబ్బా తల్లి ఇక్కడే ఉండమ్మా అంటూ ప్యాంట్ పాకెట్లో నుండి ఒక చిన్న ప్యాకెట్ ఇస్తాడు. అది నీ ముందు చెప్పాలిరా కర్రినాయాల. కన్నమ్మ చెప్పినట్టు ఒక్కసారి అర్ణవ్ చక్రి సీనుని గమనించగానే, మరీ నలుపు కాదు గాని ఓ మాదిరి నల్లగా ఉన్నాడు. మీరు మరీ నల్లగా లేరు కదా, మా కన్నం ముందుకు అలా పిలుస్తుంది అంటాడు అర్ణవ్. మళ్ళీ తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని, సారీ మిస్టర్, నేను కావాలని అడగలేదు అనగానే, అయ్యో అదేం లేదు సార్ నేను అంటూ ఏదో చెప్పబోయేలోపు, చిన్నబాబా నన్ను అడుగు నేను చెప్తాను. మా కర్రీగాడు ఇప్పుడు కాస్త తెల్లగా ఉండాడు కానీ ఈడు పుట్టినప్పుడే మా బొగ్గులాగా ఉండేవాడంట, మా అయ్య చెప్పినాడు. కాకపోతే ఏదో పట్టణంలోకి వచ్చినాక సోకులు ఎక్కువయ్యి అది ఇది అని ఏదో పేడ పూసినట్టున్నాడు, అందుకే మీకు కాస్త తెల్లగా కనిపిస్తా ఉండాడు. లేదంటే ఈ కర్రీగాని చూసి మీరు దడుచుకునేవారు అంటుంది. తర్వాత ఉండ్రా కర్రీగా అంటూ చక్రమన్నా బండి తలుపు తీయవా అనగానే అర్థం కాలేదు. సీను మాట్లాడుతూ, అదే సార్ కారు డోర్ ఓపెన్ చేయమంటుంది అనగానే కార్ అన్లాక్ చేస్తాడు. వెంటనే ఇంతకుముందు చిన్ను చేసిన గుర్తు పెట్టుకుని డోర్ ఓపెన్ చేసి వెనక సైడ్ ఒక బాక్స్ తీసుకొని వస్తుంది. ఒక్క నిమిషం చిన్న బాబా అని చెప్పి ఓరు సీనన్న బేగి ఇట్రా అంటూ సీను దగ్గరకు వచ్చిన తర్వాత బాక్స్ చేతిలో పెడుతూ, ఇదిగోరా నీకోసం. ఏంటది అంటూ కొంచెం సేపు బుర్ర పోక్కొని, టిఫిన్ తెచ్చినాను. అవునా ఏం తెచ్చినావు అనగానే, అట్టకొచ్చినాను రా కర్రీగా, అత్తనే అడిగి తెచ్చినాను. ఒకసారి సీను వైపు చూస్తూ, ఏంట్రా అన్న సానా తగ్గిపోయినా, అసలు తింటుండావా? తిండి మీద యావ తగ్గించి డబ్బు సంపాదించాలా అని యావ పెంచుకునేవు. డబ్బు మా చెడ్డదిరా సీనుగా, మన అవసరానికి ఉండాలి, అంతేగాని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇంటికాడ పెద్దమ్మ పెద్దయ్య బెంగ పెడతా ఉండారు నీ గురించి. ఇదంతా వాళ్ళ కోసమే కదా కన్నమ్మ. అమ్మకి కన్ను ఆపరేషన్ చేయించాలి, దానికోసం చాలా దుడ్లు కావాలా, నీకు తెలుసు కదా. నేను అందుకే చెప్పినాన్రా కర్రీగా. అయ్య నా కోసం ఓ గొలుసు తెచ్చినాడు, అది తీసుకుని పెద్దమ్మకు బాగు చేయించు అనగానే, నీ పెళ్లి కోసమని మీ అయ్య రూపాయి కూడబెట్టి ఆ బంగారు గొలుసు తీసుకొచ్చాడు. అంతేకాకుండా బాబాయ్ జ్ఞాపకం కదా అది నీకు అనగానే, జ్ఞాపకాల కంటే మనుషులు ముఖ్యమన్నా. అయినోళ్ళు పోతే ఎంత కట్టమో నీకు తెలియదురా, ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంటుంది. ఒక్క క్షణం తన తల్లిదండ్రులను తలుచుకుని వెంటనే మామూలు అయిపోతూ, సరే ఇంకా ఎన్ని దుడ్లు కావాలి? కావాల్సిన డబ్బు సంపాదించేశాను, ఇక ఆపరేషన్ చేపించాలి. వీళ్ళు మాట్లాడే మాటలు వింటున్న అర్ణవ్ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైనా ప్రాబ్లమా అనగానే విషయం చెప్తాడు సీను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, మీకు ఫ్రీగానే ఆపరేషన్ చేస్తాడు అనగానే, పర్వాలేదు సార్, మీరు మా కన్నమ్మ బంధువులు, ఇలా నేను సాయం తీసుకోలేను. వెంటనే కన్నమ్మ, నువ్వు ఉండ్రా కర్రీగా అంటూ, చిన్న బాబా ఏడు చెప్పినావు, మా పెద్దమ్మకు నయమైతాదా అనగానే, ఏం పర్లేదు కన్నమ్మ, త్వరగా తీసుకుని వస్తే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. అన్న పెద్దమ్మని బేగి పట్నం పట్టుకురా, బాగైపోతుందంట. సరే ముందు ఏడు పని చూద్దామంటూ చిన్నబాబా పోదాంపా అంటూ, కరన్న నీకేటన్నా పని ఉన్నదా అనగానే, ఇప్పుడేం లేదులేరా, అయినా నేను నీతో మాట్లాడాలి, నా పనులన్నీ సాయంత్రం చేసుకుంటాను. ఆ మాట చెప్పి బతికిపోయినావురా కర్రీగా, లేదంటే పని ఉందని ఈ నుంచి పోయినావో గొంతు పట్టుకుని ఊరేద్దును అంటూ, బుల్లెమ్మ బుల్లుడా మీరు రాండి అంటూ వాళ్ళ క్లాస్ రూమ్ వైపు పిల్లలు అనుసరిస్తూ వెళ్తుంది. వెనకే వీళ్ళు కూడా వస్తారు. ఆల్రెడీ చాలా మంది రెడీ అయిపోయి ఉంటారు. ఇక కన్నమ్మ వాళ్ళని రెడీ చేయడం మొదలు పెడుతుంది. వీళ్ళ ముగ్గురు వీళ్ళకి దగ్గరలో కూర్చొని మాటలు మొదలు పెడతారు. కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటాడు సీను. అది గమనించిన అర్ణవ్, ఏమైంది సీను అలా చూస్తున్నావు కన్నమ్మ వైపు అనగానే, నిజంగా తను దేవత సార్, అటువంటి దేవత బిడ్డగా పుట్టాలన్నా, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాలన్నా అవతలి వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ మీరు ఎటువంటి పూజలు చేయకుండానే ఇటువంటి బంగారం మీ ఇంటి కోడలుగా వచ్చింది. చక్రి మాత్రం ఇంట్రెస్ట్గా వింటూ, ఇంకొన్ని విషయాలు చెప్పండి భయ్యా తన గురించి, మేము కూడా తెలుసుకుంటామంటాడు. సో చక్రి మన కన్నమ్మ గురించి ఏం విషయాలు చెప్తాడో, అలాగే చిన్ను బన్ను కాంపిటీషన్లో గెలుస్తారో లేదో అని తెలుసుకోవాలంటే ఈ ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోస్ని చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.